నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రజీనా. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మన మోదీకేర్ ప్రోడక్ట్తో. మన మోదీకేర్ ప్రోడక్ట్లో ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఉమెన్స్ ప్రాబ్లమ్ది. ఉమెన్స్ చాలామందికి ఇప్పుడు ఇవాళ రేపు జనరేషన్లో పిసిఓడి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అండ్ యూట్రస్ ప్రాబ్లమ్స్, యూట్రస్ క్యాన్సర్స్ ఇట్లాంటివి వస్తున్నాయి. వాళ్ళకి ఏదో ఒకటి సొల్యూషన్ అనేది మనం ఇవ్వాలి. అంటే చిన్న చిన్న పిల్లలకే యూట్రస్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మన పాతకాలం వాళ్ళు, మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవ్వరికీ లేవు. కానీ ఈ జనరేషన్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకు అంటే మనం యూజ్ చేసే ప్యాడ్స్, ఆ ప్యాడ్స్ యూజ్ చేసే దాంట్లో మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ లేయర్స్ ఇట్లాంటివి ఉండడం వల్ల చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం ఎట్లాంటి ప్యాడ్స్ యూజ్ చేస్తున్నాము ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. దాని గురించే ఇవాళ నేను మీకు డెమోతో పాటు చూపించడానికి వచ్చాను. ఇది మన కాంపిటీటర్ కంపెనీ ఇది. అండ్ ఇది మా మోదీకేర్ ఫ్రీడమ్ శానిటరీ ప్యాడ్. ఈ ఫ్రీడమ్ ప్యాడ్లో మాకు సైజెస్ వచ్చి రెగ్యులర్ ఉన్నది, అండ్ లార్జ్ ఉన్నది, అండ్ ఇంకొకటి ఎక్సెల్ కూడా ఉన్నది. ఈ రేంజెస్లో ఉన్నాయి. లేడీస్కి ఎప్పుడు కూడా మనం యూస్ చేసే ప్యాడ్స్ని చాలా హైజీనిక్గా పెట్టుకోవాలి. ఇటువంటి నార్మల్ కంపెనీ ప్యాడ్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత ప్యాక్ ఇట్లాగే ఓపెన్ అనేది ఉండిపోతుంది. అది మా ప్యాడ్స్లో చూడండి, ఇది లాక్ ఉన్నది. ఇట్లా మేము ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మళ్ళీ ఇది లాక్ చేసుకోగలం మనం. ఇది సీల్ అయిపోతుంది. అందుకనే ఇది హైజీనిక్గా ఉంటుంది. అండ్ ఇది మా ప్యాడ్ ఇది చూడండి. ఓకే, ఈ హైజీనిక్గా ఉండడం వల్ల ఇది చూసారా మళ్ళీ లాక్ అయిపోయింది. అందుకని ఇది అంత హైజీనిక్గా ఉంటుంది. మనం ఎన్ని రోజులు యూజ్ చేసినా కూడా దాని మీద ప్రాబ్లం అనేది ఉండదు, ఎటువంటి బ్యాక్టీరియా అనేది వెళ్ళదు. ఇది చూడండి, మొత్తం అంతా కూడా మాది కాటన్ ప్యాక్ కూడా. దీంట్లో ఇది ఓపెన్ చేస్తున్నాను నేను, చూసారా కాటన్ ఇదంతా కూడా. ఓకే, నేను మీకు చిన్న డెమో ద్వారా చూపిస్తాను. ఇది ప్యాడ్ సైజ్ కూడా పెద్దది ఉంటుంది. ఇక్కడ సైడ్ లాక్స్ ఉన్నాయి. దీనికి పిల్లలు ఏమైనా కాలేజ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్న ఉమెన్స్ అటువంటి వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ వాళ్ళకి సేఫ్గా ఉండే ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇది కాటన్ లేయర్ కాబట్టి దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఇరిటేషన్ అనేది ఉండదు. చూడండి, ఇది కూడా నేను బయట కాంపిటీటర్ కంపెనీది ఓపెన్ చేసి పెట్టాను నేను. అండ్ ఇప్పుడు ఇది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా కంటిన్యూస్గా 2-3 అవర్స్ అనేది వాళ్ళకు సేఫ్గా ఉండాలి. అందుకని ఎంత అబ్జర్వ్ అవుతుంది అన్నది నేను చూపిస్తాను. ఇది 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో నేను జస్ట్ ఉజాలా మిక్స్ చేసి పెట్టాను. నేను దీని మీద ఓవర్ఫ్లో అనేది అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో అయ్యేది మొత్తం మన బాడీ నుంచి వచ్చేది బ్యాక్టీరియా అనేది బయటకు వస్తుంది. అది వచ్చేది మనకి బాడీలో నుంచి వచ్చే బ్యాక్టీరియాని అది లాక్ చేసి పెట్టాలి. అది లాక్ చేస్తుందా లేదా అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇది చూడండి, ఇది చూసారా, హాఫ్ గ్లాస్ కూడా వేయలేదు నేను. మొత్తం ప్యాడ్ మొత్తం ఇట్లాగా ఓవర్ఫ్లో అయిపోతుంది. అప్పుడే నేను దీని మీద కూడా వేస్తాను. ఇప్పుడు మీకు ఈ ప్యాడ్స్ బాగా కంఫర్ట్గా ఉంటాయి, ఇరిటేషన్ అనేది ఉండదు. చిన్న పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే. ఇవాళ రేపు జనరేషన్లో పిల్లలు 11 ఇయర్స్కే మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుంది. అందుకనే చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అందుకని వాళ్లకు ఇరిటేషన్ ఇట్లాంటివి రావడం వల్ల చికాక్గా ఉండడం, ఆ టైంలో ఉమెన్స్కి అదే ప్రాబ్లం మెయిన్. చికాక్గా ఉండడము, ఇంకా అనీజీగా ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో కూడా ఇరిటేషన్గా ఉంటారు వాళ్ళు. చూసారా, నేను వాటర్ ఎంత ఇస్తున్నా కూడా అబ్జర్వ్ అయిపోతుంది ఇది. ఓకే, ఇది వాటర్ అంతా వేసేసాను. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ఇది చూపిస్తాను.
పేపర్ దీని మీద పెడుతున్నాం. ఓకే, దీని మీద కూడా ఓకే. ఈ 2 వాటర్ మీద నేను పేపర్ పెట్టాను. చూడండి, వాటర్ అబ్జర్వ్, ఇది చూసారా, ఓవర్ఫ్లో అయిపోయింది. అందుకనే వాటర్ అంతా దీని మీదకి వచ్చేసింది. ఇది చూడండి, ఇది కూడా సేమ్ అట్లాగే ప్రెస్ చేస్తున్నా నేను. ఇదిగోండి, ఇది డ్రైగా ఉంది. ఇదంతా కూడా వెట్ అయిపోయింది మొత్తం అంతా. చూస్తున్నారు కదా డిఫరెన్స్ అయితే. అంటే మనకి ఎట్లాగైతే స్కిన్కి ఏం ఫీల్ అవుతుంది అన్నది మీకు చూపించాను దీని ద్వారా నేను. అండ్ ఇది ఇంకా లేయర్స్ ఏముంటున్నాయి లోపల ఏదైతే ఉన్నది అన్నది చూపిస్తాను. ఇదైతే ఓవర్ఫ్లో అయిపోతుంది. దీని లోపల లేయర్స్ ఇవి ఎన్ని లేయర్స్ ఉన్నాయి చూద్దాం మనం. మన కాంపిటీటర్ కంపెనీ కాబట్టి ఎన్ని లేయర్స్ ఉన్నాయని చూద్దాం. చూసారా, ఇది బ్యాక్ సైడ్ది ఓన్లీ స్టిక్కింగ్ కోసం ఇది ప్లాస్టిక్ లేయర్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఇక్కడ ఉన్నది ఓన్లీ కాటన్. ఈ పైన ఒక లేయర్ ఉంది అంతే. 1 2 3 ఓన్లీ 3 లేయర్స్ ఉన్నాయి. ఇవి బ్యాక్ సైడ్ది మనం లెక్క చేయకూడదు. ఇవి ఓన్లీ 3 లేయర్స్. ఇది కూడా ఇది కాటనే. ఓకే, నేను ఇది కాటన్ లేయరే తీసుకున్నాను నేను ప్యాడ్స్ కూడా అందుకని. కానీ ఈ ప్యాడ్ మొత్తం అంతా కూడా ఓవర్ఫ్లో అయిపోతుంది, పిల్లలకి చాలా కంఫర్ట్గా కూడా ఉండదు. అండ్ ఇది మా మోదీ కేర్ది ఫ్రీడమ్ది. నేను ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది చూసారా, బ్యాక్ సైడ్ ఒక లేయర్ ఉన్నది, అది స్టిక్ చేయడానికి. ఇదైతే నార్మల్ గమ్ లేయర్. అది బ్యాక్ సైడ్ ఒకటి. అండ్ 1 2 ఇది 3 జెల్. ఇదిగోండి 4 అండ్ ఓకే ఇది 5. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లాగా మీకు ఆ టైంలో వచ్చే ఏదైతే బ్యాక్టీరియా నుంచి మనకి ఇరిటేషన్ రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఇది కవర్ చేస్తుంది. ఓకే, దీని మీద కూడా చిన్న డెమో ఉంటుంది. ఇప్పుడైతే చూపించడానికి మనకి టైం అంత లేదు, అందుకనే నేను చెప్తున్నాను. ఇదంతా కూడా ఈ జెల్ ఇదంతా లాక్ చేసి పెడుతుంది. చూసారా, నా హ్యాండ్స్ కూడా డ్రైగానే ఉన్నది. ఇది ఎటువంటి మనకి డ్రైనెస్ ఉంటుంది, ఎటువంటి ఇరిటేషన్ లేకుండా పిల్లలకు కూడా ఇచ్చేస్తుంది. అండ్ దీంట్లో ఈ లేయర్స్లో ఏమేమి ఉన్నాయన్నది చూపిస్తాను నేను. ఫస్ట్ వచ్చి యూనిక్ లేయర్, ఇది సైడ్ లాక్స్తో పాటు ఉంటుంది మనకి. అండ్ సెకండ్ వన్ వచ్చి ప్రీమియం సాఫ్ట్ కాటన్ లేయర్. ఇది సెకండ్ లేయర్. ఈ ప్రీమియం సాఫ్ట్ కాటన్ లేయర్ వల్ల మనకి ఇరిటేషన్ అనేది ఏమీ ఉండకుండా కాపాడుతుంది. అండ్ ఇంకొకటి వచ్చి ఇది సిల్వర్ నానో. ఇది యాంటీబ్యాక్టీరియల్ అన్నాను కదా, సిల్వర్ నానో లేయర్. ఇది దాన్ని మీకు మనకి ఇరిటేషన్ ఇట్లాంటివి ఏమీ లేకుండా కాపాడుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చి లేయర్ శానిటైజింగ్ లేయర్. ఇది మన బాడీలోంచి వచ్చే ఆ టైంలో వచ్చే ఏదైనా సరే శానిటైజింగ్ అవ్వడానికి లేయర్ అది ఉంటుంది ఇంకా. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి ఫ్లూయిడ్. ఇది ఏదైతే మనకి జెల్ లాగా ఉందో అది మీకు లాక్ చేసి పెట్టడానికి ఇది. సిక్స్త్ వన్ సూపర్ సాఫ్ట్ లేయర్. అండ్ సెవెంత్ వన్ బ్రీతబుల్ లేయర్. ఎయిత్ వన్ స్పెషల్లీ డిజైన్డ్. ఇది లాస్ట్ లేయర్. ఇది ఇట్లాగున్నది. ఇట్లాగా మనల్ని చాలా అంటే ఉమెన్స్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఇన్ని లేయర్స్తో మనకు తయారు చేశారు. అండ్ మీరు చూసారు, డెమో కూడా చూసారు కదా. ఇది దీని మీద డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్ చూసాం మనము. చూసారా, ఇప్పటికి కూడా ఇది ఇట్లాగే ఉంది. అందుకనే మనం ఎటువంటి ప్రోడక్ట్ యూస్ చేయాలి, మన పిల్లల హెల్త్ బాగుండాలి, మంచి వాళ్ళకి మంచి ప్యాడ్స్ ఎట్లాగ ఇస్తున్నాము ఏంటి అన్నది చాలా హైజీనిక్గా ఉండాలి. ఆ టైంలో ఉండడానికి మనం వాళ్ళని పిల్లల్ని కాపాడుకోవడానికి మంచి ప్యాడ్స్ యూస్ చేయండి. అండ్ వాళ్ళ హెల్త్ని కాపాడండి. మంత్లీ వాళ్ళకి ఖర్చు పెట్టేది అంత ఎక్కువైంది ఇంత ఎక్కువైంది అని కాదు, కానీ వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే మంచి ప్రోడక్ట్ని యూస్ చేయడం అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఎక్కువ టైం తీసుకున్నాం కాస్త మేము, ఎందుకంటే ఈ ప్రాబ్లం చాలామందికి ఉన్నాయి, అందుకనే మేము ఎక్కువ టైం తీసుకున్నాము. మీకు అర్థమయ్యే ఉంటుందేమో.
మీకు ఏమైనా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే కనుక మా ఛానల్లో మీకు ఫోన్ నెంబర్ అనేది ఇస్తున్నాం మేము. మీరు కాల్ చేసి ప్రోడక్ట్ గురించి అడగొచ్చు, మేము మీకు డిస్కౌంట్లోనే ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.